ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారంటే, మా పిల్లలు బాగా చదవాలని, మంచి ఉద్యోగాలు సంపాదించాలని, మంచి స్థాయిలో స్థిరపడాలని కోరుకుంటున్నారు. అది నిజంగా చాలా సంతోషించదగినటువంటి విషయం అది. అయితే మనము వాళ్ళ చదువు కొరకు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అది డబ్బులు ఖర్చు పెట్టడం కావచ్చు, సమయాన్ని ఇవ్వడం కావచ్చు, వారి బాగోగులు కావచ్చు, అన్నీ చూస్తూ ఉన్నాం. కానీ మన ఉద్యోగరీత్యా కావచ్చు, లేదా వ్యాపార రీత్యా కావచ్చు, లేదా ఇంకేదైనా విషయం పరంగా కావచ్చు, వారికి మనం ఇంట్లో కొంత సమయాన్ని గడపలేకపోతున్నాం. అది ఇప్పుడు నేను చెప్పిన కారణాల దృష్ట్యా. ఎప్పుడంటే ఉదయం మనము కొన్ని సందర్భాలలో వాళ్ళు నిద్ర నుంచి లేవకముందే మన డ్యూటీకి వెళ్ళడం కావచ్చు, సాయంత్రం మళ్ళీ వచ్చే వరకు ఆ పిల్లలు తిని పడుకోవడం కావచ్చు. అంటే ఇలాంటి సందర్భాలలో పిల్లల మధ్యన మనకు కొంత గ్యాప్ ఏర్పడతా ఉంది. అది సరే, సెలవు రోజుల్లో ఆ గ్యాప్ను మీరు వీలైతే తొలగిస్తూ ఉన్నారు, వాళ్ళను ఆనంద పెడుతూ ఉన్నారు. కానీ ఇంకా వీలైతే వారికి ప్రతిరోజు కనీసం ఒక 20-30 నిమిషాల సమయం వారితో ముచ్చటిస్తే ఇంకా వాళ్ళు ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఏదైనా మనసులో అంటే ఏమన్నా అనుకోని ఏమైనా వాళ్ళ మనసులో ఉంటే కూడా అవి దూరం అయిపోతాయి. వాళ్ళు ఒక పాజిటివ్ నేచర్తోని, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో వాళ్ళు ముందుకెళ్తారు. అందుకే ఈ రోజుల్లో మనం అన్నీ వసతులు కల్పిస్తున్నాం, కానీ కొంత సమయం విషయంలో మాత్రమే వారితో మనం గడపడం, అది కూడా సమయం అంటే వారితో గడపడంలో మాత్రమే కొంత ఇబ్బందులకు గురవుతా ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులు మనం అది కూడా నెరవేర్చగలిగితే ఇంకా వాళ్ళు మనం అనుకున్నటువంటి స్థాయికి చాలా సులభంగా వాళ్ళు చేరుకోగలరు. కాబట్టి ఆ గ్యాప్ను మనం ఫిలప్ చేసే ప్రయత్నం ప్రతి తల్లిదండ్రులుగా అది మన బాధ్యత. అది ఎంత బిజీ ఉన్నప్పటికీ, ఎందుకంటే వాళ్ళతో మనం సమయం గడపడం వల్ల వాళ్ళు ఆనందపడతారు, మనకు కూడా మన ఉద్యోగరీత్యా కానీ లేదా వ్యాపార రీత్యా కానీ మనకు అనేకమైనటువంటి టెన్షన్లకు అవి కూడా కొంత దూరమై రిలీఫ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది ప్రయత్నించండి.